డిఎసి యువ భారత్ రన్ లో భాగంగా ఈ రోజు పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ 5K రన్ మారథాన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో యువతకు ఫిట్నెస్ గా ఉండడానికి భారతదేశంలో ఉన్న యువత అందరూ మార్నింగ్ వాక్ చేస్తే రన్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా హెల్తీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 5K మారథాన్ కూడా యువ భారత్ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్, అట్లాగే పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, అట్లాగే సిఇఓ ఎస్ఎస్వి ఆధ్వర్యంలో ఈ రన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఈ రన్ లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. సార్, మీరు 5K రన్ లో పాల్గొన్నారు ఎట్లా? అవునండి, నేను మా అబ్బాయి ఇద్దరము. సో ఇతను హీ హాస్ బీన్ వెరీ రెగ్యులర్ రన్నర్. లాస్ట్ ఒక 2 months నుంచి రన్నింగ్ కూడా చేస్తున్నాడు. హీ హాస్ బీన్ అ ఫిట్నెస్ ఫ్రీక్ అట్ ద సేమ్ టైం. అండ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా తీసుకోవాలి. ఐ కెన్ సే అసలు స్కూల్ వాళ్ళు ఆల్మోస్ట్ నెలకు ఒకటి పెట్టినా తప్పులేదు. ఇట్లాంటిది ఏదో సంవత్సరానికి ఒకసారి పెట్టడం కాదు, నెలకు ఒక 5K పెట్టి ఎవ్రీ టర్మ్ అంటారు కదా, 3 months కి అట్లా ఒక 10K పెట్టి సంవత్సరానికి ఒక 42 kilometers కూడా పెట్టాలి. అండ్ దట్ విల్ ఎన్హాన్స్ స్టూడెంట్స్ ఫిట్నెస్. అండ్ చూసాను చాలా మంది చాలా కష్టపడ్డారు పిల్లలు. అసలు ఇప్పటి జెన్జీ అంటారు కాబట్టి ఈ జెన్జీ వాళ్ళకి రన్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. మా టైంలో మీ టైంలో అనుకోవచ్చు. సో ప్రాబ్లీ రన్నింగ్ వాజ్ లైక్ ఈజీ స్పోర్ట్, బట్ టుడే రన్నింగ్ హ్యాస్ బికమ్ a costly sport of course, but apart from that కొంచెం కష్టమైన స్పోర్ట్ అవుతుంది. అది ఫ్యూచర్ లో ఇబ్బంది పడొద్దు పిల్లలు అనే ఉద్దేశంతోనే వాళ్ళని వెరీ సూన్ స్టార్ట్ చేయించాను. సో ఎనీవేస్ పిల్లలు కూడా కేవలం స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, స్పోర్ట్స్ పైన కానీ ఇట్లాంటి రన్నింగ్ పైన కూడా ఎట్లాగా కాన్సన్ట్రేషన్? చదువు ఏముందండి, అయితేనే కూడా కోల్పోతూ ఉన్నారు. చదువు ఏముంటది, అయితేనే ఉంటది. ఎడ్యుకేషన్ ఏమైనా అయితేనే ఉంటది. బట్ అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ అనేది ఉండాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఫిట్నెస్ మ్యాండేట్ చెయ్యాలి ఇన్ ఎవ్రీ స్కూల్. అదేదో పీటీ పీరియడ్ పెట్టడమే కాకుండా ఎవ్రీ సండే ఒక రన్ పెట్టాలి. అసలు స్కూల్ వాళ్ళు ఎవ్రీ సండే ఒక రన్ పెట్టాలి. జస్ట్ లైక్ ఎన్సీసీ క్యాంప్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు. ఒక ఏజ్ వచ్చినాక 7th class అయిపోయినాక ఎవ్రీ సండే యూ హ్యావ్ టు గో విత్ అ రన్. లాంగ్ రన్స్ చేపియాలి పిల్లలని ఎడికి తీసుకొచ్చి. సో దాట్ విల్ బి అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఓకే అండి, థ్యాంక్ యూ. శంషాబాద్ బ్రాంచ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ 5K లో పాల్గొనడం జరిగింది. స్ట్రెంత్ కూడా బాగా అందరు పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ చాలా పాల్గొనడం జరిగింది. అందరికి హెల్త్ పరంగా కానీ యాక్టివిటీస్ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా పెడుతుంటే అవగాహన కూడా అందరికి బాగుంటది. రన్నింగ్ తోటి హెల్త్ కి ఎట్లాంటి? రన్నింగ్ తోటి హెల్త్ కానీ యాక్టివ్ అవుతాము. తర్వాత బాడీ డెవలప్మెంట్ కానీ హెల్త్ పరంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా అంతా క్యూర్ అవుతుంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. హాయ్, గుడ్ మార్నింగ్. యూఆర్ కేమ్ ఫ్రమ్ శంషాబాద్. నేను మా అబ్బాయితో పాటు 5K రన్ లో పార్టిసిపేట్ చేశాను. యువ భారత్ ప్రోగ్రామ్ అనేది చాలా గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ విధంగా రన్నింగ్ అండ్ వాకింగ్ అండ్ ప్రోగ్రామ్ మెయింటైన్ చేయడం వల్ల మానసిక ఉల్లాసం అనేది చాలా యాక్టివ్ గా ఉంటది. సో దీనివల్ల యువతకి ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ యువ భారత్.